రాజీవ్, ఉన్నట్టుండి ఈవిడ కూడా ఊడిపడిందేంటి? సడన్ గా అమ్మొచ్చిందేంటి? అత్తయ్య గారు ఎందుకొచ్చావు? స్వతంత్రంగా బ్రతకాలని, మీ స్వశక్తితో ఎదగాలని నేను నా భర్త వద్దని ఎంత బ్రతిమిలాడుకున్నా మా మాటని కాదని నీ స్వార్థం కోసం నా కొడుకుని తీసుకుని మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. 25 ఏళ్లగా జాడ లేదు, క్షేమంగా ఉన్నావన్న కబురు కూడా లేదు. మా కొడుకు కోసం మేం కలవరిచ్చాం, వాణ్ణే తలుచుకుంటూ మానసికంగా కృంగిపోయాం. ఇన్నేళ్ల తర్వాత ఏ ధైర్యంతో ఇక్కడ అడుగు పెట్టావు? ఇలా మా కళ్ళ ముందు నిలబడ్డావు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య గారు. ఏం చెప్తావు? చెప్పు, ఏం చెప్తావో? ఇదేంటి అత్తయ్య గారు భ్రమరాంబిక గారి కోడలా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయండి. ఎవరమ్మా ఈవిడ? నానమ్మ ఎందుకింత కోపంతో ఊగిపోతుంది? ఇంకా అర్థం కాలేదురా? భ్రమరాంబిక గారి కోడలు, కొడుకు భార్య. అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దూరమైన వాళ్ళందరూ వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అదే నాకు అర్థమే చావట్లేదు. మాట్లాడవే. నా కొడుకు ఎక్కడా? వాడు రాకుండా నువ్వెందుకు వచ్చావు? చెప్పు, శ్రీకాంత్ ఏడి? అత్తయ్య గారు, మీ కోపాన్ని బాధని నేను అర్థం చేసుకోగలను. ఇన్నేళ్ళు మీ కొడుకు దూరమై మీరెంత నరక యాతన అనుభవించారో కూడా నేను అర్థం చేసుకోగలను. నేనిప్పటిదాకా మీ దగ్గరికి రాకపోవడానికి, మీకు కాంటాక్ట్లో లేకపోవడానికి బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అమ్మ తొందరపడి నాన్న చనిపోయాడని చెప్పేస్తుందేమో. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అత్తయ్య గారు. మీ అబ్బాయి నాన్న బిజినెస్ పని మీద చాలా సంవత్సరాల నుంచి ఫారెన్లో ఉంటున్నారు నాన్నమ్మ. వెంటనే కొడుకు చనిపోయాడంటే భ్రమరాంబిక గారు బాధపడతారు కాబట్టి తర్వాత మెల్లిగా చెప్పొచ్చని దొరబాబు కవర్ చేసినట్టున్నారు. నువ్వేంటి నాన్న నాన్నమ్మ అంటున్నా? అంటే నువ్వు శ్రీకాంత్ కొడుకువా? అవును నాన్నమ్మ. వీడు భ్రమరాంబిక గారి మనవడా? కొడుకు కొడుకా? ఓరి నాయనో, విధి నాతో వింత నాటకం ఆడుతుంది. ఆస్తి దక్కించుకోవాలన్న నా ఆశకి గండిపడేలా ఉంది. మరి మొన్న శారదాన్ని తీసుకొచ్చినప్పుడే నువ్వు నా మనవడవని నాకెందుకు చెప్పలేదు? నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పాలని నా ఉద్దేశం కాదు నానమ్మ. మీరప్పటికే శారదత్తయ్య మీద కోపంగా ఉన్నారు. నాన్న మీద ఇంకెంత కోపం ఉందో తెలీదు. అందుకే సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను నానమ్మ.
ఓహో, డబ్బు సంపాదనే మీకు ముఖ్యమైపోయిందన్నమాట. వాడేమో ఫారెన్లో, మీరేమో ఇక్కడ. బంధాలంటే విలువ లేకుండా పోయింది.